విడిపింపగలిగిన సామర్థ్యుడు మన మధ్యలో ఉన్నాడు ప్రియులరా. అది ఏ అలవాటు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ప్రియులరా. నిన్ను రక్షించేది, ప్రివెంట్ చేసేది యేసునామం మాత్రమే. ఆ అబ్బాయిని ప్రివెంట్ చేసేది ఏమీ లేదు, అడ్డుగా ఉండేది ఏమీ లేదు. కానీ ఈరోజు అడ్డుగా నిలబడేవాడు యేసు ఉన్నాడు ప్రియులరా. నువ్వు పడి ఉన్నావా, కృంగి ఉన్నావా, దీన స్థితిలో దిగజారి ఉన్నావా, ఇదిగో యేసే పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు ప్రియులరా. ఆయన ఎందుకు రమ్మని పిలుస్తున్నాడు? ఆయన నిన్ను హత్తుకునేవాడని చెప్తున్నాడు ప్రియులరా. ఆయన నిన్ను హత్తుకొని, నిన్ను కౌగిలించుకొని నీకు బ్రతకనిచ్చే దేవుడు అయి ఉన్నాడు ప్రియులరా. ఆ రోజు చచ్చిన వాడై ఉన్న వ్యక్తిని ఎలాగే హత్తుకొని గొప్ప సంతోషంతో పంపించాడో, ఎవరైతే చచ్చి పందుల దొడ్డులో ఉన్న వాడికి మరి ఒక జీవితాన్ని ఎలాగైతే ఇచ్చాడో, అదే ప్రభు ఈ రోజు నీకు ఒక నూతన మలుపుని, నూతన జీవితాన్ని ఇవ్వగలిగిన దేవుడు అయి ఉన్నాడా. ఇది మతము కాదు నా సహోదరుడా, ఇది మార్గము. నిన్ను హత్తుకునేది, నిన్నుగా అంగీకరించేది, నీకు బ్రతుకునిచ్చేది, నీకు నిత్య జీవం యొక్క నిరీక్షనిచ్చేది ఇదే అయి ఉన్నది. అందరూ కళ్ళు మూసుకున్నాం ప్రియులారా మన స్థలంలో. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రములు ప్రభు, నీకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు తండ్రి. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం ప్రియులారా ఈ రాత్రి. హల్లెలూయా, ప్రైజ్ యు జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన, నీకు వందనాలు, వందనాలు నాయన, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ప్రియులారా ఈ రాత్రి మన జీవితంలో ఒక విలువైన సమయం ప్రియులారా. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎంత దూరములో ఉన్నా, ఈరోజు ఒక సరైన నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలిగితే, యేసు వైపు నువ్వు తిరగలిగితే, యేసు నీ వైపు తిరిగేవాడై ఉన్నాడు ప్రియులారా. నీ జీవితాన్ని హత్తుకొని ఒక నూతన జీవితాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు వారు రక్షిస్తారు, వీరు రక్షిస్తారు, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనుకోవచ్చు. నిన్ను మరణము నుంచి రక్షించేది ఈ లోకంలో ఏది లేదు ప్రియులారా, అది యేసుక్రీస్తు నామము మాత్రమే. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవమును అనుగ్రహించినట్లుగా బైబిల్, దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి, నీవు ఆయన ఆశ్రయించగలిగితే, ఆయన వెచ్చటి కౌగిలి నువ్వు అనుభవించగలవు ఈ సమయంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రియులారా ఈ సమయంలో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిసారి యేసు ప్రభుని అంగీకరించి, నాకు ఆయన కావాలండి, నన్ను రక్షించేవాడు, నన్ను ఆ పరిస్థితి నుంచి లేవనెత్తగలిగిన వాడు ఆయనేనండి. ఈరోజు నేను ప్రభు వైపు తిరుగుతున్నాను, నన్ను హత్తుకునేవాడు, నన్ను లేవనెత్తువాడు ఆయన, నేను అంగీకరిస్తున్నాను అన్నవారు. ప్రియులారా మీరున్న స్థలాల్లో లేచి నించొని మీ విశ్వాసాన్ని కనపరచాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం ఈ గ్రౌండ్ లో. ప్రియులారా ఇది ఆశామాష సమయం కాదు. నీవు తీసుకునే ఈ చిన్న నిర్ణయం నీ జీవితాన్ని తలక్రందులు చేస్తుంది ప్రియులారా. ఇది ఎవరు కూడా ఏదో అలవాటు ప్రకారం చేయొద్దు, సులువుగా తీసుకునొద్దు. స్వచిత్తం అనేది మన జీవితంలో ఎంత కార్యము చేస్తుందో ఇప్పుడే మనం విన్నాం ప్రియులారా. ఇష్టపూర్వకంగా చెప్పండి, యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. యేసు దగ్గరికి రమ్మని పిలుస్తున్నాను ప్రియులారా. ఆయన చాచిన చేతులతో నీ వైపు నిన్ను పిలుస్తున్నాడు ప్రియులారా. ఈ రాత్రి ఇంకెవరైనా ఉన్నారా? మీరు దూరంగా ఉన్నట్టయితే దయచేసి గ్రౌండ్లోకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను ప్రియులారా. విశ్వాసముతో మీరు అడుగు ముందుకు వేయాల్సిందిగా కోరుతున్నాను ప్రియులారా. ఆ రోజు పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకున్న దేవుడు ఈ రోజు నీ వేసే ప్రతి అడుగుకు ముందు పరుగులొచ్చి నిన్నుగా అంగీకరించేవాడు ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. రండి దేవుని దగ్గరికి రండి ప్రియులారా. ఇది అమూల్యమైన సమయం. ఇలాంటి అవకాశం నీ జీవితంలో మరీ వస్తుందో లేదో నాకు తెలియదు ప్రియులారా. వచ్చే క్షణం మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు ప్రియులారా. వచ్చే క్షణం నుంచి మనల్ని ప్రివెంట్ చేసేది ఏమీ లేదు ప్రియులారా. ఈ రోజు అనుకూల సమయం. బైబిల్ చెప్తుంది ఇదే రక్షణ దినం అని బైబిల్ కనిపిస్తుంది. జక్కయ్యతో చెప్పినట్టుగా దేవుడు చెప్తున్నాడు, జక్కయ్య దిగి